హిందువులను దానం చేస్తారు, ముస్లింలని ఖననం చేస్తారు. కానీ పార్సీల మృతదేహాలను మాత్రం అలా బయట బహిరంగ ప్రదేశంలో వదిలిస్తారు. ఇలా ఎందుకు చేస్తారో తెలుసా? హిందువుల దహనం గురించి తెలుసుకున్నట్లయితే భారతదేశంలో పురాతన కాలం నుండి అడవులు కలప సమృద్ధిగా ఉండేవి. హిందూ ధర్మంలో అగ్నిని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. అందుకే ప్రారంభం నుండి హిందువులను దహనం చేసే సంప్రదాయం కొనసాగుతుంది. ముస్లింల ఖననం గురించి చెప్పుకున్నట్లయితే ఇక ముస్లిం మతం ప్రారంభమైన అరబ్ దేశాలలో ఎడారి మరియు ఇసుక పుష్కలంగా ఉండేది. ఇసుకలో పాతిపెట్టడం సులువుగా వేగవంతంగా జరిగే పద్ధతి. అదే ఆచారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలలో వ్యాపించింది. అదేవిధంగా ఖయామత్ రోజున అల్లా ప్రతి వ్యక్తిని తిరిగి బ్రతికించి లెక్క తీసుకుంటాడని ముస్లింల నమ్మకం. అందుకే ముస్లిం ధర్మంలో ఖననం చేస్తారు. అయితే పార్సీల గురించి చెప్పుకున్నట్లయితే ఇరాన్ మరియు దాని చుట్టుపక్కల ప్రాంతాలలో రాబందులు ఇంకా ఇతర మాంసాహార పక్షులు అధికంగా ఉండేవి. అందువల్ల మృతదేహాన్ని బయట ఉంచడం ఒక ఆచరణాత్మక పద్ధతిగా మారింది. వారి నమ్మకం ప్రకారం మృతదేహం అపవిత్రమవుతుంది. ఒకవేళ వాటిని ఖననం చేసినా లేదా దహనం చేసినా అది భూమిని నిప్పుని అపవిత్రం చేస్తుందని భావిస్తారు.